ఈ వీడియోలో మనం మీ ఈఎస్ఐ కార్డులో మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ని ఎలా యాడ్ చేయాలి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. చాలాసార్లు మనం జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు కేవలం మన డీటెయిల్స్ మాత్రమే మన కంపెనీ వాళ్ళు ఈఎస్ఐ కార్డులోకి అప్డేట్ చేస్తారు. బట్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఫ్యామిలీ డీటెయిల్స్ని కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు. మన ఫ్యామిలీలో కొత్తగా ఎవరైనా మెంబర్స్ జాయిన్ అయినా సరే వాళ్ళ డీటెయిల్స్ని కూడా మనం ఈఎస్ఐ కార్డు మీద మనకి కావాల్సినప్పుడు మనం అప్డేట్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. అయితే మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ఇది ఒక ఎంప్లాయీగా మీ అంతలో మీరు చేసుకోలేరు. కేవలం మీ కంపెనీ వాళ్ళు మాత్రమే మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీ ఈఎస్ఐ నెంబర్కి యాడ్ చేయగలరు అనమాట. కాబట్టి మీరు ఒక ఎంప్లాయీ అయ్యిండి ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియోని మీ ఎంప్లాయర్కి షేర్ చేయండి, లేకపోతే ఇది మీ నాలెడ్జ్ కోసం ఈ వీడియోని ఉపయోగించుకోండి. ఈఎస్ఐ పోర్టల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ని ఎలా యాడ్ చేస్తారు అన్న దాని గురించి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఈఎస్ఐ పోర్టల్లోకి యాడ్ చేయడానికి ESIC.in అనే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీ కంపెనీ వాళ్ళకి ప్రతి కంపెనీకి ఎవరైతే ఈఎస్ఐలో రిజిస్టర్ అయ్యారో ప్రతి కంపెనీకి ఒక యూజర్ నేమ్ ఉంటుంది. ఆ యూజర్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత పాస్వర్డ్, వాళ్ళకి ఒక పాస్వర్డ్ కూడా ఉంటుంది. ఆ పాస్వర్డ్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా కూడా ఎంటర్ చేసి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఎంప్లాయీ అని కనిపిస్తుంది మధ్యలో. ఈ ఎంప్లాయీ సెక్షన్లో మనకి అప్డేట్ ఐపీ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఎంప్లాయీ ఇన్సూరెన్స్ నెంబర్ అని ఉంది. ఇక్కడ ఏంటంటే మన ఎంప్లాయీ యొక్క ఇన్సూరెన్స్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇన్సూరెన్స్ నెంబర్ అంటే ఈఎస్ఐ నెంబర్ని, ఆ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని కొడితే ఆ ఎంప్లాయీ యొక్క పూర్తి డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఎంప్లాయీ యొక్క నేమ్ ఏంటి, అలాగే అతను ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాడంటే ఈ కంపెనీ డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఆ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ని మనం ఈఎస్ఐ డీటెయిల్స్ని మనం అప్డేట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు అనమాట. నేను ఎడిట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి నేమ్ ఆర్ డిస్పెన్సరీ డీటెయిల్స్, అంటే మీ ఈఎస్ఐ డిస్పెన్సరీని కానీ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి మీ డిస్పెన్సరీని మీ కంపెనీ వాళ్ళు చేంజ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి పర్సనల్ డీటెయిల్స్. మీ పర్సనల్ డీటెయిల్స్ ఏవైనా జెండరు ఇలాంటివి ఏవైనా చేంజ్ చేయాలంటే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి చేంజ్ చేస్తారు. లేదు అడ్రస్ డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేయాలంటే ఇక్కడ అడ్రస్ మీద క్లిక్ చేసి చేంజ్ చేస్తారు. నామినీ అయితే నామినీ డీటెయిల్స్ చేంజ్ చేయాలంటే ఇక్కడ నామినీ మీద క్లిక్ చేయాలి. ఫ్యామిలీ డీటెయిల్స్ కదా ఇప్పుడు మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఫ్యామిలీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. లేదు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనుకోండి, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తారు. మనం ఫ్యామిలీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మీరు ఎవరినైతే ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫ్యామిలీ మెంబర్ యొక్క డీటెయిల్స్ మీ కంపెనీ వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ యొక్క నేమ్ని ఇక్కడ యాడ్ చేస్తారు. తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్కి మీకున్న రిలేషన్షిప్ని కూడా ఇక్కడ మీరు ఆ ఫ్యామిలీ మెంబర్కి మీకున్న రిలేషన్షిప్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ భార్య అయితే స్పౌస్ అని, లేకపోతే మీ పిల్లలైతే సన్ డాటర్, ఇలాగా ఆ రిలేషన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వెదర్ రిసైడింగ్ విత్ హిమ్ ఆర్ హెర్, అంటే ఒకవేళ వాళ్ళు మీతో పాటు ఉన్నట్లయితే ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ నో సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఆ స్టేట్ని ప్లస్ ఆ డిస్ట్రిక్ట్ని కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఆ ఫ్యామిలీ మెంబర్ యొక్క డీటెయిల్స్ అనేవి ఆ ఈఎస్ఐ నెంబర్కి యాడ్ అయిపోతాయి. యాడ్ అయిపోయిన తర్వాత ఇంకేంటి, మనం ఇంకా ఆ ఈఎస్ఐ కార్డుని డౌన్లోడ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ చూడండి ఈ పహచాన్ కార్డు అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మళ్ళీ ఈఎస్ఐ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వ్యూ అని కొడితే ఆ మెంబర్ యొక్క డీటెయిల్స్ మళ్ళీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి లాస్ట్లో వ్యూ కౌంటర్ ఫైల్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఆ పర్సన్ యొక్క ఈఎస్ఐ కార్డు మనకి డౌన్లోడ్ అవుతుంది అనమాట. దీన్ని PDF ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకి PDF ఫార్మేట్లో ఆ ఈఎస్ఐ కార్డు కూడా మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ కార్డు అంటే ఒక పేపర్ లాగే ఉంటుంది. దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని కంపెనీ వాళ్ళతో సైన్ చేయించుకొని మనం ఈఎస్ఐ డిస్పెన్సరీకి వెళ్ళి మనం ట్రీట్మెంట్ని అక్కడ తీసుకోవచ్చు అనమాట. సో ఇది మీ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ని ఈఎస్ఐలో ఎలా యాడ్ చేస్తారు అన్న విషయం గురించి. ఒకవేళ ఈ వీడియో మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీ డౌట్స్ని ఈ వీడియో కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.